హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఇప్పుడే జస్ట్ రెడీ అయ్యాను అనమాట. ఇప్పుడే రెడీ అయ్యి వెళ్దాం, బయటికి వెళ్దాం అనేసరికి ఎండ దిగ్దిగ్లాడేస్తుంది అనమాట. మనం ఈ ఎండలో ఏంటి వెళ్తామని ఇంట్లోనే కొద్దిగా ఒక పాట తీసేద్దాం, దాంతో వెళ్దాం. వర్క్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొద్దిగా కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఈరోజు. అందుకే ఎండకి జడిసిపోయి ఇంట్లోనే కాస్త బ్లాగ్ మనం చేసి తర్వాత బయటికి వెళ్ళి ఆ బ్లాగ్ని కంటిన్యూ చేయాలి. అది ఈరోజు ప్లాన్ అనమాట. షర్ట్ చలో, హెయిర్ స్టైల్ బాగుందా? ఇప్పుడే స్నానం చేసాం. ఫ్రెష్ అయ్యి షర్ట్ వేసి బ్లాగ్ తీసాను అనమాట. నాకు స్నానం చేసినప్పుడు తగులుతుంది అనమాట సడన్గా. ఏం ప్లాన్ చేయాలి ఈరోజు, ఎలా చేయాలి, డిఫరెంట్గా చేద్దాం అన్నీ ఫిక్స్ అయ్యాను అనమాట. స్నానం చేసేటప్పుడు ఆలోచించాను అనమాట. దాని తర్వాత షర్ట్ వేసిన తర్వాత ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేసాం అనమాట. అది మ్యాటర్. చలో, ఇప్పుడు రెడీ అయ్యి మనం టిఫిన్ తినేసి ఇంటి నుంచి చెక్అవుట్ అయిపోయి మన గ్రౌండ్కి వెళ్ళిపోదాం. మన గ్రౌండ్లో కంటిన్యూ అవుదాం. అది మ్యాటర్. ఎంత చేయాలన్నమాట మనం రోజు. చలో, ఏ వర్క్ అయితే ఈరోజు కాస్త కోస్తా ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసి వెళ్దాం. ఇది మనకి వర్క్ ఫస్ట్ కదా. దాని తర్వాత నుంచో వ్లాగ్స్, వీడియోస్, షార్ట్స్, అది మెయిన్. దాని తర్వాత చలో అయితే రెడీ అయిపోయాం. హెయిర్ స్టైల్ అలాగే ఉంది, ఇందాకలాగే ఉందా? ఇందాకలాగే ఉంటుంది మన హెయిర్ స్టైల్. మనం అంతా ఏదో పెద్ద టిప్ టాప్ రెడీ అయ్యే పర్సనాలిటీ మనది కాదు. ఏదో అలా దూసాం, అలాగే అయిపోయింది, వెళ్ళిపోయాం అంతే. మనం రెడీ అయ్యి అంటే బాగా రెడీ అవ్వాలి, బాగా కనబడాలి, అలాగే ఉండదు. అంతే, ఇలా చేసాం, మన ఇష్టం ప్రకారం మనం వెళ్ళిపోయాం అనమాట. చలో, ఈరోజు మా టిఫిన్ ఏంటో మీకు తెలుసా? మీకు ఎలా తెలుస్తుంది? మా ఇంట్లో టిఫిన్ అయితే ఏంటో తెలుసుకోవాలా. ఫస్ట్ ఏంటంటే చూపిస్తాను. మ్యాగీ అది మ్యాగీ అన్నమాట మనకి ఈరోజు టిఫిన్. చలో, ఇది మ్యాగీ ప్యాకెట్ జియో మార్ట్లో నుంచి అంటే జియో మార్ట్లో మనకు తక్కువ దొరుకుతుంది అనమాట. బై 2 get 1 ఫ్రీ జియో మార్ట్లో. అందుకే మేము తెచ్చేస్తాం అనమాట. తెచ్చేసరికి అది అయిపోయేదాకా మాకు నిద్ర పట్టదు. రోజు మ్యాగీ చేస్తూనే ఉంటాం అనమాట. మ్యాగీ ప్యాకెట్లు అయిపోయిన తర్వాత ఉప్మా స్టార్ట్ అవుద్ది. అది మ్యాటర్. చలో, మ్యాగీ తినేద్దాం, తర్వాత గ్రౌండ్కి వెళ్దాం. చలో అయితే తినేసాను అనమాట. తినేసి నేనేమనుకుంటున్నానంటే గ్రౌండ్కి ఏం వెళ్తాం ఈరోజు. వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చామన్నమాట. గ్రౌండ్కి ఏం వెళ్తాం? ఎంత ఎండలో వ్లాగ్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మనం ఇంట్లోనే కొద్దిగా కంటిన్యూ అవుదాం. నేను ప్రస్తుతానికి ఏం చూస్తున్నాను మీకు తెలుసా? సించాన్ చూస్తాను అనమాట నేను. అంటే నాకు కొద్దిగా రిఫ్రెషింగ్ ఉంటుంది అనమాట సించాన్ చూస్తే. ఎందుకో చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటు ఇప్పుడు దాకా మాందనమాట. సించాన్ కార్టూన్ చూడాలన్నమాట. ప్రస్తుతానికి మాకు ఏంటంటే ఈ కేబుల్ లైన్ అనమాట. ఇది కేబుల్ లైన్లో డిజ్నీ అవ్వట్లా, లేకపోతే డోరేమాన్ చూసేవాడిని. డోరేమాన్ సుత్తిస్తే సించాన్ చూస్తా, ఇది సుత్తిస్తే డోరేమాన్ చూస్తాను అనమాట. అది మ్యాటర్. అదనమాట మ్యాటర్. చలో, మనం ఇంట్లోనే కంటిన్యూ అవుదాం ఈరోజు బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ ఎండ దిగ్దిగ్లాడేస్తుంది అనమాట. దిగ్దిగ్లాడేస్తుంది. ఇంకా ట్రాఫిక్, పెట్రోల్ వేస్ట్, ఆ గ్రౌండ్లో కూర్చొని ఆలోచించి ఏం చెప్పాలి ఎందుకు ఆ టెన్షన్ మనకెందుకు? అందుకే మనం ఇంట్లో ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చొని మన చైర్ అనమాట 600 ఇచ్చి కొన్నాం అనమాట. పడుకోవడానికి కూడా ఉంటుంది ఈ చైర్లో. ఇలా పడుకొని ఆలోచించి ఏం చెప్పాలో మనం చూద్దాం. అది మ్యాటర్. వెనకట్ల మనకి గ్రీన్ స్క్రీన్ కాకుండా ఆరెంజ్ స్క్రీన్ కూడా ఉందన్నమాట మన ఇంట్లో. అది మ్యాటర్. ఆ స్క్రీన్ వెనకట్ల ఏముందో అడగండి, ఉంది అంతే, ఆరెంజ్ స్క్రీన్ ఉంది. చాలు. ఇదేంటి రూమ్ చీకటిగా ఉంది అనుకుంటున్నారా? లైట్ వేస్తే ఎలాగ అవుతుంది అనమాట. చూసారా, రగ్గులు చేంజ్ అయిపోయాయి. ఇన్ని రోజులు తొక్క రగ్గులు ఉండేవన్నమాట మన ఇంట్లో. చలి వెళ్ళిపోయి ఎండ వచ్చిందా, మనకి ఇప్పుడు ఇవి వచ్చాయి అనమాట, దుప్పట్లు. రగ్గులు వెళ్ళిపోయి దుప్పట్లు వచ్చాయి అనమాట. అది మన బెడ్లో 3 దిండ్లు ఉండాలి. 3 దిండ్లు ఉంటే కానీ నాకు నిద్ర పట్టదు. ఈ బెడ్లో ఆడికి 2 కావాలండి. ఆడి బెడ్ గురించి మాకెందుకు. ఇది సిస్టమ్ వై.
ఎందుకో చూపించాలనిపించింది హెడ్ ఫోన్స్. ఇది ఉండిపోద్ది. నేను ఏమనుకుంటున్నానంటే ఇది ఒకవేళ ఉండిపోతే దీంట్లోనే యూట్యూబ్ థంబ్‌నెయిల్ చేస్తాను అని అనుకుంటున్నాను అనమాట. థంబ్‌నెయిల్స్ అది మ్యాటర్. చాలు మన అర్థం చూస్తారా, మనం అక్కడ ఉన్నాం అనమాట. చాలు టైం ఎంత అవుతుంది తెలుసా? టైం మనకి 11:30 అవుతుంది. మనం ఇంట్లోనే ఉన్నాం సించాన్ చూస్తూ. అది మ్యాటర్. ఎందుకంటే 11కే మనం వెళ్ళిపోతాం వర్క్కి. మన వర్క్ 11కే వెళ్ళిపోతాం అనమాట. కాకపోతే ఈరోజు వెళ్ళలేదంటే మనం ఇంట్లోనే ఉండిపోతాం అని ఫిక్స్ అయిపోయాం అనమాట. అందుకే వెళ్ళట్లే. ఎందుకంటే ఇక్కడ మనకి ఫోన్ చేసి ప్రెషర్ చేసి పిలిచే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మనమే ఓనరు, మనమే వర్కరు, అన్నీ మనమే. అందుకే మన ఓన్ డిసిషన్ మనం తీసుకోవచ్చు ఇక్కడ. అది మెయిన్ అనమాట. మన ఓన్ డిసిషన్ మనం తీసుకున్నప్పుడు మన ఇష్టం ప్రకారం మనం నడాలన్నమాట. మన ఇష్ట ప్రకారం వీడియోస్ చేయడానికి టైం దొరుకుతుంది. మన ఇష్ట ప్రకారంగా డిసిజన్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది. అది ఆలోచించడానికి కూడా టైం దొరుకుతుంది అనమాట. అదే వేరే వాళ్ళ దగ్గర మనం పని చేసాం అనుకోండి, ఆలోచించడానికి ఏం టైం దొరకదు నీకు. వాళ్ళ పని గురించే ఆలోచించాలి నువ్వు. నీ గురించి నువ్వు ఆలోచించే టైం అస్సలు ఇవ్వలేవు. అది మ్యాటర్. చలో మనం ఎండ్ చేసేద్దాం బ్లాగ్ని. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.